హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టమోటాకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతుందని చెప్పి మనం గుడ్ల పెంకులతో చూడండి, మనం బాగా అంటే గుడ్ల వేస్ట్ తీసుకొచ్చేసుకొని మన ఈ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా గుడ్లు, మేము అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాము. క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకొచ్చుకొని వేసుకున్నాం. కొద్దిగా వేడిగా చేసి అంటే బాగా నుజ్జు చేసి వేడి చేసి దాని తర్వాత వాటర్ కలిపేసేయాలి. అలా చేసిన తర్వాత 2 days పెట్టేసాం మనం, 2-3 days. ఇది ఈ వాటర్ని మనం వడపోసుకున్న వాటర్ని మేము టమాటా ఫ్రై చేస్తున్నాము. దీంతోపాటు మనం ఇది కాల్షియంకి మనకు పనిచేస్తుంది. దీంతోపాటు ఇది మన వంట సోడా అండి, వంట సోడా ఫంగల్ డిసీజ్కి పనిచేస్తుంది అని చెప్పి మేము కొత్తగా ట్రై చేస్తున్నాము. వంట సోడా వచ్చేసి ఇది కూడా మనకు 15 లీటర్కి 100 grams చొప్పున కొద్ది మాత్రమే కలుపుదామని చెప్పి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ట్రయల్ ఇది కూడా మనకి ఎంత వర్కౌట్ అయితే తెలియదు. దీంతోపాటు పంచగవ్య మనం కలిపేది, పంచగవ్య ఫిష్ అమినో యాసిడ్ ఇవి మొత్తం కలుపుతున్నాము. కలిపి ఇప్పుడు టమోటా ఆల్రెడీ పూత పిండి దశలో ఉంది, మనం స్ప్రే చేద్దాం. ఇది చూడండి, ఇది వచ్చేసి మనం గుడ్లతో తయారు చేసిన కాల్షియం డెఫిషియన్సీ కంట్రోల్ చేయడానికి న్యూట్రిషన్ పర్పస్ తయారు చేస్తుంది. మనం వడపోసేసుకున్నాం. ఇందులో వచ్చేసి పంచగవ్య 1 లీటర్ తీసుకున్నాం. దాంతోపాటు మనకు ఫిష్ అమినో యాసిడ్ ఇది వచ్చేసి 1/2 లీటర్. దీంతోపాటు మనం వంట సోడా అండి, వంట సోడా ఇంకో విధంగా ఏం చెప్తారు మనకు, వంట సోడా అనేదండి. మనం దీన్ని ఇలాగే కలిపేసుకోవచ్చు. మొత్తం అన్నిలో కలిసిపోయేటివి. ఇప్పుడు ఇవన్నీ స్ప్రే చేస్తున్నాం మనం. ఇది వచ్చేసి ఫంగల్కి గ్రోత్ ప్రమోటర్ కూడా పనిచేస్తుంది అని చెప్పి చూశాను, అందుకని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాను. సో మనం స్ప్రే చేసేస్తున్నాం. ఇది 250 grams మనం కరెక్ట్గా అందులో సగం కలుపుతున్నాం ఇందులోకి. $100 grams కలిపాము. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్గా 100 grams చూడండి. ఫైనల్గా ఇదండి, ఇప్పుడు మనం ఇది స్ప్రే చేయబోతున్నాం. పోసినాం ఆల్రెడీ 15 లీటర్ ఇందులో పోసేసాం వాటర్. 15 లీటర్ కలిపి మనం ఇందులో మందు వచ్చేసి మనం 100 ml అండి. ఇది ఆల్రెడీ మనకు ఇప్పుడు ఆల్రెడీ 5 లీటర్ మన దగ్గర ఉంది. ఇందులో 250 ml ఫర్ 15 లీటర్ కలిపి స్ప్రే చేద్దాము. ఎందుకంటే ఇది కరెక్ట్గా మనం 1 లీటర్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అది 100 grams వచ్చేసి మనకు వంట సోడా కలిపేసాం ఇందులో. మొత్తం 15 లీటర్ వాటర్కి వచ్చేసి ఇందులో నుంచి మనం 250 ml మందు మాత్రం కలుపుతాము. చూడండి, మనం ఇప్పటికి స్ప్రేయింగ్ చేసి వచ్చేసి దాదాపుగా 4 days అయిపోయింది.
స్ప్రేయింగ్లో మనం కలిపినవి కాల్షియం డెఫిషియన్సీ కంట్రోల్ అవ్వడానికి గుడ్ల పెంకులతో తయారు చేసిండే ద్రావణము, దాంతోపాటు మన పంచగవ్య, ఫిషమిన్ యాసిడ్, దాంతోపాటు వంట సోడా 4 కలిపి వాడాము. ఇది చూడండి, ఈ మొత్తం చిగురే రాలేదని చెప్పి ఇలా ఆకులు మొత్తం బ్లైట్ వచ్చేసి అలాగ డ్రాప్ అయిపోయింది మొత్తం. అలాంటి కొత్త ఇగురు, అంటే ఆ ఇగురు కూడా రాలేదు, ఆగిపోయింది. ఇంకా రాదని చెప్పి అనుకున్నాను. మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తూనే అక్కడికి స్టాప్ అయిపోయి కొత్త చిగురు పూతతో స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనదంతా న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి మనం వేరేది ఏ స్ప్రే చేయకపోతే కంట్రోల్ కాదని అనుకున్నాను. మొత్తం చిగురు చూడండి, చిగురు వచ్చేసింది. వంట సోడా ఇవన్నీ బాగా ఎఫెక్టివ్గా పనిచేసాయి. వంట సోడా ఇది ఆపగలిగింది, నిజంగానే స్టాప్ అయింది ఇప్పటికైతే. ప్రస్తుతానికైతే ఇక్కడ మా చిగురు లేదు, కింద ఇక్కడ వరకు ఉన్నది, అక్కడ నుంచి కొత్త చిగురు వచ్చేసింది. కాయలకు కూడా అక్కడక్కడ అంటే ముందు పడిన పిందెలకి వాటికి బాగా చూడండి ఇలా డాట్స్ వచ్చేసి కాయ మీద మచ్చలు, నల్లటి మచ్చలు అలాంటివి ఉండేవి. ఈ లేత మొక్కలు లేతగా వచ్చిన వాటి మీద అలాంటివి లేవు, అందుకే అక్కడికి స్టాప్ అయింది. మన అది ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అర్థం. మన 4 days తర్వాత మనం ఇది తీయడం జరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అది వచ్చేసి మనకు 15 లీటర్ వాటర్కి వచ్చేసి మనం మొత్తం నేను 10 ట్యాంకులు కొట్టాను. 10 ట్యాంకులు అంటే 150 లీటర్ల నీళ్ళకి 100 గ్రాముల వంట సోడా, 1 లీటర్ పంచగవ్య, 1/2 లీటర్ ఫిషమిన్ యాసిడ్, దాంతోపాటు మనం స్ప్రేయింగ్కి కలుపుకున్న గుడ్ల పెంకులు వచ్చేసి దాదాపుగా ఒక 30-40 ఎగ్స్ ఉంటాయి. మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి తెచ్చిన ఎగ్సే. అవి బాగా వేయించేసి వేడి మీద వాటర్ కలిపేసి అది 2-3 days ఉంచిన తర్వాత ఆ నీళ్ళని తీసేసుకొని ఇందులో కలిపి స్ప్రే చేయడం జరిగింది. కాల్షియం డెఫిషియన్సీకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను నిజంగానే అలా అనుకున్నాను. కాయలు కూడా ఈ ఆకులు మొత్తం మామూలుగా నీలం కలర్లోకి మారిపోతాయి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే. నేను చూశాను డెఫిషియన్సీ తర్వాత లాస్ట్ క్రాప్ ఇలా డ్యామేజ్ అయిపోయింది, చాలా దెబ్బతినేసింది. నాకు ఫస్ట్ క్రాప్ కూడా తీసుకోలేకపోయాను. న్యాచురల్ ఫార్మింగ్లో ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీలు చాలా ఇంపార్టెంట్ అండి. అవి మనం సరిగ్గా వాడుకోలేదంటే ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల పంట క్రాప్ లాస్ అయిపోతాం. ఎన్పికేలు అన్నీ పక్కన పెడితే ఈ మాల్ న్యూట్రిషన్ అంటే ఈ మనకు కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇలాంటి ఐరన్ డెఫిషియన్సీ, ఇలాంటి డెఫిషియన్సీల వల్లే మన క్రాప్ లాస్ అయిపోతాం. ఇక్కడ చూడండి చిగురు అవన్నీ రాలేదు. ఫస్ట్లో నేను చెట్టు మొత్తం ఎండిపోతుంది అనుకున్నాను, కింద నా ఆకులు లీవ్స్ అన్నీ ఎండిపోయి చూడండి, అలా మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది. అది బ్లడ్ స్ప్రెడ్ అయిపోయి ఇంక డ్యామేజ్ అవుతుంది అనుకున్నా. ఆ టైంలో ఇక్కడ ఆగిపోయేసి మళ్ళీ చిగురు రావడం మొదలైంది. ఎఫెక్టివ్ అయితే బాగుందండి, మీరు ట్రై చేయండి. చూడండి వర్షం వల్ల ఇది డ్యామేజ్ అయిందండి. వర్షం వల్లే మనకు ఆ బ్లైట్ పడడం జరిగింది. కంటిన్యూస్గా 1 వారం కంటిన్యూస్గా పడింది వర్షం. ఆ వర్షంతో డ్యామేజ్ అయింది. తర్వాత నేను ఏం స్ప్రే చేయలేదు, డ్రిప్లో కూడా ఏం వదలలేదు. తర్వాత ఇదే స్ప్రే చేశాను ఫస్ట్. నెక్స్ట్ జీవామృతం డ్రిప్కి వదలాలని చెప్పి తయారు చేస్తున్నాము. అది ఫర్మెంటేషన్ అయిపోయింది, రేపు కానీ ఎల్లుండి కానీ వదులుతాము. దాంతోపాటు పంచగవ్య డ్రిప్ ఫెర్టిగేషన్కి ఇస్తున్నాము. దాంతోపాటు పెరుగు, మన మజ్జిగ, మనం వాడుకోగా ఇంట్లో చిలుకగా వచ్చిన మజ్జిగను వచ్చేసి డ్రిప్లో వదిలేస్తున్నాము. ఒక 200 లీటర్ డ్రమ్కి వచ్చేసి 6-8 లీటర్లు డ్రిప్లో వదిలేస్తున్నాము. ఇలా కొన్ని కొత్తవి అన్నీ ట్రై చేస్తున్నాం. ఇప్పటికైతే తోట కొద్దిగా రికవరీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఏం లేదండి, లో ఇన్వెస్ట్మెంట్. టమోటా అంటే లో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయండి, కొమ్మలు కానీ బ్రాంచెస్ కానీ. ఈ వర్షం వల్ల ఊరికే పైకి పెరిగిపోయినాయి, ఒక సింగిల్ బ్రాంచ్ వచ్చేసి అలాగే ఆగిపోయినాయి. మన ఈ ఒక్క స్ప్రేయింగ్ వల్లే ఈ 3 days తర్వాత చాలా రికవరీ ఉంది. ఇది 4th day, చాలా రికవరీ ఉంది. మీరు కూడా ఇదే ఫార్ములాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.